విద్యార్థి ఖాతాకే ఫీజు తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్లో కీలకమైనటువంటి పరిణామం. అయితే నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం రాశారు. రియంబర్స్మెంట్ రివర్స్, ఫీజుల పథకానికి మంగళం, చదువు కొనాల్సిందే, ఇక నుంచి విద్యార్థులే ఫీజులు చెల్లించాలి, వారి ఖాతాకు రియంబర్స్మెంట్ బదిలీ, పథకం కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీములో ఈ మార్పు చేయటం మంచిదని అంటారా? మంచిదా కాదా? ఆంధ్రప్రదేశ్లో కూడా సరిగా ఇవ్వట్లేదు ఈ డబ్బులు అనే కూడా విమర్శ ఉంది కదా. సో ఈ రెండు రాష్ట్రాలకి మీరు ఇచ్చే సలహా ఏమిటి, అది కరెక్టా కాదా? నాకు లాజిక్ గా చూస్తే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసిన యాంగిల్లో చూసినప్పుడు విద్యార్థి ఖాతాకి ఫీజు అనేది ఇంకా విద్యార్థి కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకోమని చెప్పడం. పొరపాటున ఇప్పుడు మేనేజ్మెంట్ కి కానీ విద్యార్థి ఫీజు గవర్నమెంట్ ఇచ్చింది అనుకో, ఈ రోజు కాబట్టి రేపు ఇస్తారు, లేకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు, బకాయిగా మిగులుతుంది, విద్యార్థి జోలికి కాలేజీ రాదు. ఇప్పుడు విద్యార్థికే ఇస్తామంటే అర్థం ఏంటి? కడితే వాళ్ళు కట్టాలి, కట్టకపోతే మీరు చూసుకోండి, ఒక లేట్ అయితే వీడే కట్టాలి. అంటే అంతకుముందు విద్యార్థుల విద్యార్థుల తల్లుల ఖాతాలో వేసేవాళ్ళు కదా, వాళ్ళకి బాధ్యతగా కట్టాలి. జగన్ గారి కాన్సెప్ట్ వేరు. జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఖాతాలో ఎందుకు వేశారంటే టెన్షన్ గా వేసేవారు. అన్నిటికన్నా మించి వారి ఉద్దేశం ఏంటంటే, ఇది మేం ఫీజు కడుతున్నాము అనే ఒక అజమాయిషి తల్లిదండ్రులకు వస్తే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి వస్తుంది, అంటే మా పిల్లల చదువులు, ఇది ఆయన ఆశించాడు. ఏ మేరకు ఫలితాలు వచ్చినా దట్ ఈస్ డిఫరెంట్. జగన్ గారి కాన్సెప్ట్ తల్లిదండ్రుల ఖాతాలో వేయడం మీరు తప్పించుకోవడం కోసం కాదు. కాలేజీ మేనేజ్మెంట్ పైన ఇప్పుడు అమ్మఒడి ఎందుకు వేశారు? కాలేజీలకి స్కూల్కి వేయకుండా అమ్మఒడి అంతా పిల్లల ఖాతాలో వేసాడు. తల్లిదండ్రుల ఖాతాలో వేస్తే ఓనర్షిప్, ఇది మా ప్రభుత్వం మాకు డబ్బు ఇచ్చింది, మీ దయ కాదు అని ఒత్తిడి తేవడం కోసం ఇచ్చాడు. ఇక్కడ కాన్సెప్ట్ అందుకు భిన్నమైంది. విద్యార్థుల ఖాతాలు వేశారంటే వాళ్ళు కట్టించుకోండి, మీరు వాళ్ళు చూసుకోండి. అంటే ఆ కండిషన్ పెట్టకుండా వీరు వాళ్ళు చూసుకోకుండా మేము ఖచ్చితంగా టైంకి వేస్తాము, మీరు తీసుకోండి అని చెప్తే అప్పుడు ఇబ్బంది లేకుండా పోయేదేమో కదా. టైంకి వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో అనేక కాలేజీలు యాజిటేషన్ కూడా చేశాయి ఈ మధ్యకాలంలో. కాదు కుమ్మేన్ గారు, దాన్ని తగ్గించుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీరు కండిషన్ పెడితే అట్లా ఏదో ఒకటి తగ్గించుకున్నాను ఆలోచిస్తున్నారు కదా. ముందు హామీలు కొట్టడం ఎందుకు, తర్వాత తగ్గించుకోవటం ఎందుకు, ఈ గోలత్తి ఎందుకు? రైట్. విద్యుత్ కోతలు స్టార్ట్, అనధికార కోతలు బయటపెట్టిన మంత్రులు. ఆక్వాకు రోజుకు 2 గంటల సరఫరా కట్, గృహ విద్యుత్ వినియోగదారులకు పవర్ కష్టాలు, ఆర్టీఎస్ పన్నుల పేరుతో విద్యుత్ సరఫరాలో కోతలు. ఇది నిజమేనా? ఈ విద్యుత్ కోతలు గురించి మంత్రులు కొందరు చెప్పారంట రాజీవ్ గారు. సార్, విద్యుత్ కోతలు అయితే అనధికారికంగా విద్యుత్ కోతలు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పటి వరకు దాని మీద అధికారిక ప్రకటన ఏమీ లేదు. రెండోది, ఆక్వా రంగానికి కూడా సరైనటువంటి విద్యుత్ సదుపాయం సప్లై జరగట్లేదని చెప్పి ఆక్వా రంగం నుండి కూడా అనేక ఇది వినిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద అధికారిక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అధికారికంగా కానీ వీళ్ళు విద్యుత్ కోతలు విధిస్తే అది ఆక్వా రంగాన్నే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే, ఎందుకనో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్వా రంగం అంటే చాలా చిన్న చూపు. మరీ ముఖ్యంగా మత్స్యకారులు, మత్స్య సంపద, మత్స్యకారులు చేసుకునే పని అంటే కూడా చాలా చిన్న చూపు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి చేప పొలుసు తీసేస్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మత్స్యకారులు మాట్లాడాడు. అది చరిత్ర మర్చిపోదు. కట్ చేస్తే నిన్నో మొన్న చూశాను నేను, నారా లోకేష్ గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆదాని డేటా సెంటర్ కి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అన్నారు. సరే, హార్డ్ వర్క్ జగన్మోహన్ రెడ్డి గారిది, షో వర్క్ చంద్రబాబు నాయుడు గారిది, అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆయన ట్వీట్ పెడితే ఏం పెట్టాడంటే, మేము తెస్తే ఇలాంటి కంపెనీలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి తెస్తే ఫిష్ ఆంధ్ర అని పెట్టాడు. ఏంటి ఫిష్ ఆంధ్ర అంటే అంత చులకనా? ఫిష్ ఆంధ్ర అంటే అంత చులకనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? సార్, ఈ ప్రపంచంలో మేటి ఒక రంగం ఆక్వా రంగం. సో కాబట్టి ఏంటంటే, ఎందుకనో మరి మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా చిన్న చూపు. మొన్న మధ్య కూడా జువెల్ దినకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాబట్టి ఏమిటంటే, అక్కడ కూడా మత్స్యకారులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి కరెంటు కోతలు ఏదైతే ఉన్నాయో దీని మీద అధికారిక ప్రకటన విడుదల చేయాలి. కరెంటు కోతలు ఉంటే దాన్ని కట్ చేసి నిరంతరాయంగా అంతరాయం లేనటువంటి కరెంటు, క్వాలిటీ కరెంట్ ని ఆక్వా రంగానికి, రైతాంగానికి, అన్ని రంగాలకి కూడా సప్లై చేయాల్సినటువంటి
బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఇందాక మీరు జువ్వలదిన్ అన్నారు కదా, జువ్వలదినికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ వచ్చింది. మరి అది కరెక్ట్ అయితే 2024లో జువ్వలదిన్ హార్బర్ను నాటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించగా టీడీపీ మూకలు ధ్వంసం చేసిన శిలాఫలకం వద్ద కాపలా ఉన్న పోలీసులు ధ్వంసం చేసిన దగ్గరట. అలాగే ఈ ఏడాది మార్చి 12న ఈ హార్బర్ను మళ్ళీ మంత్రి లోకేష్ గారు ప్రారంభించితే ఆ శిలాఫలకానికి పోలీసులు కాపలా కాస్తున్నారట. ఏందో ఈ విధ్వంసం ఏమిటో, ఈ గోల ఏంటో, ఎదురుగాలనేమో విధ్వంసం అంటారు, వీళ్ళేమో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఫోటో కూడా మన టీవీ తెర మీద చూపిస్తున్నారు. అది పరిస్థితి. రైట్, పురుషోత్తం గారు చెప్పండి, మొన్న ఒక్క గంట కూడా పోవటానికి వీల్లేదన్న రోజునే అక్కడక్కడ విజయనగరం జిల్లాలో అనుకుంటే ఆసుపత్రిలో కరెంటు సరఫరా సరిగా లేక టార్చ్ లైట్లలో రోగులు తిరుగుతున్న పరిస్థితి చూసాం, వాళ్ళు మాట్లాడుతున్న వైనం చూసాం. నిజంగానే అనధికారిక కోతలు వచ్చే పరిస్థితి ఉందా ఏపీలో? అంటే కొమ్మినేని ఒక రియాలిటీ ఏంటంటే వేసవిలో కొంత పీక్ స్టేజ్ వస్తుంది, ఏసీలు వాడడం వల్ల కావచ్చు, అబ్నార్మల్ యూసేజ్ అని వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ రావడం అనేది సహజం. అదేనా లేకపోతే ఉత్పత్తి ట్రాన్స్మిషన్ మధ్య సమస్య ఉందా? ఇది ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ప్రకటించింది ఎస్పీడీసీఎల్ లాంటి సంస్థలు ఈ టైంలో కొంత కరెంటు ప్రాబ్లం వచ్చే అవకాశం ప్రకటించి దానికి ఆల్టర్నేటివ్ చెప్తే బాగుంటుంది. అప్పుడు ఏం చేసినారు, పీక్ స్టేజ్ లో కరెంటు పోయినా కూడా వెంటనే దీని కారణం విద్యుత్ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడినారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వేసవిలో వచ్చినటువంటి సహజమైన కారణంగా ఇంటరప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక్కసారిగా యూసేజ్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అదేనా లేదా ఉత్పత్తి ట్రాన్స్మిషన్ మధ్య ఏమైనా తేడా వచ్చానో కరెంట్ తగ్గిందా? ఇది ప్రభుత్వం ప్రకటిస్తే ఎలాంటి అనుమానం లేకుండా ఉంటుంది. రైట్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర అన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. సింగాల్ దోషి కల్తీనేయికి దారితీసిన పరిస్థితులను ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారంటూ దినేష్ కుమార్ నివేదిక ఇచ్చిందట. 20 ఏళ్ల క్రితమే రూపాయికే బ్రాండెక్స్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించారంటే అది లీజుకి ఇస్తే ఇప్పుడు మేము ఏకంగా రాసి ఇచ్చేస్తున్నారు. ప్లస్ పైగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇచ్చేస్తున్నారు 99 పైసలకి. అది పైగా ఇదే పత్రిక రాసింది ₹1 కోటి జగన్ గారు ఎకరం చొప్పున ఎకరానికి ఇస్తే 20 కోట్లు ఉంటే కోటికి ఇస్తారా అని. ఇప్పుడు 99 పైసలని ఏమాత్రం ఫీల్ కాకుండా సపోర్ట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి వారు ఎక్కడెక్కడ వెతికి ఏదో రాయాలని రాస్తున్నట్టుగా ఉంది. డేటా సెంటర్తో అదానికి దోచిపెడుతున్నారు. సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శ. మే 3న పంచగ్రామాల సమస్యలపై ఆందోళన. కాంట్రాక్టర్ల కోసం ఆయిల్ సమస్యను సృష్టించిన సర్కారు ఆకివీడి దళితులపై కక్షగట్టిన డిప్యూటీ స్పీకర్ను అది కంట్రోల్ చేయాలంటూ డిమాండ్. నెల్లూరు జిల్లాలో మహానాడు పెడతారట, ఆదివారం నాటికి స్థలం ఖరారు. వైజాగ్ స్టీల్కి మరో 8,000 కోట్ల సాయాన్ని కేంద్రం సిద్ధమైందట. మరి నిజంగా వస్తే సంతోషం. చేసిన పనే మళ్ళీ చేస్తున్నారు. ఆర్థిక శాఖలో కొత్త పోకడ అంటూ, ఆలస్య నివారణ అంటూ ఎల్లో మీడియా ఒక కథనం రాసింది. అహ్మద్ బాబు ఇదేం పని అంటే ఎల్లో మీడియా మరి ఆయన వెంటబడింది. నిజంగా ఆయన తప్పు చేస్తున్నారో లేదో తెలియదు కానీ బట్ ఈ సమస్య అయితే వస్తూ ఉంది. వార్తలు అయితే ఆయన మీద రాస్తున్నారు. అమరావతి భవనాలకు అద్దాలకు 2,540 కోట్లు కేటాయించారట. అసెంబ్లీ భవనానికి స్క్వేర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్లకు 798 కోట్లు. ఈ రకంగా 1,000 కోట్లకు సంబంధించినటువంటి అంచనాలని నిన్న గవర్నమెంటు